ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా మంది పేషెంట్స్ కి కొన్ని సందేహాలు అపోహలు ఉంటాయి. దాంట్లో టాప్ 8 క్వశ్చన్స్ ని ఈ రోజు డిస్కస్ చేస్తాం. మేడం, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత పూర్తిగా బెడ్ రెస్ట్ అవసరమా? అబ్సల్యూట్లీ నో. ఫుల్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. ఏమేం పనులు చేసుకోవచ్చు మేడం? మీరు డైలీ రొటీన్ గా చేసే పనుల్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇదే జాబ్ హోల్డర్స్ అయితే సిట్టింగ్ వర్క్, ఎక్సెసివ్ ట్రావెలింగ్ లేకపోతే 4th మంత్ నుంచి అది కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈటీ తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? గుడ్ న్యూట్రిషియస్ and healthy diet is very needed. It must be full of vitamins, proteins and probiotics. Definitely 3 to 4 liters of water కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. మేడం, స్టెప్స్ ఎక్కవచ్చా? మీకు అవసరమైనప్పుడు నిదానంగా ఎక్కవచ్చు. ఎన్ని రోజులకి స్నానం చేయాలి మేడం? డైలీ చేయాలి. స్నానం అనేది గోరెచ్చని నీటితో. హెడ్ బాత్ అనేది వీక్లీ 2 చేసుకోవచ్చు. ఈటీ తర్వాత యూరిన్ ఎంతసేపటికి పాస్ చేయాలి? యూజువల్ గా మేము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ని హాఫ్ ఫిల్డ్ బ్లాడర్ తో చేస్తుంటాము. సో ఈటీ అయిపోయిన తర్వాత 15 to 20 మినిట్స్ తర్వాత బ్లాడర్ ని ఎంప్టీ చేసుకోవచ్చు. ఎక్సర్సైజులు చేయొచ్చా మేడం ఈటీ తర్వాత? డెఫినెట్లీ మైల్డ్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్, సింపుల్ యోగా పోసెస్ ఇవన్నీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఐవీఎఫ్ తర్వాత సక్సెస్ రేట్ పెరగడానికి ట్రిప్స్ చెప్పండి మేడం. యూజువల్గా ఈ ఐవీఎఫ్కి వచ్చిన వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉంటారు. ముఖ్యంగా రిజల్ట్స్ గురించి ఫస్ట్ టైమే అయిపోవాలా అనే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ వల్ల వాళ్ళ బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగి ఇంప్లాంటేషన్ ఆఫ్ ఎంబ్రియోస్ ని అవ్వకుండా చేసి మీకు సక్సెస్ రేట్ ని తగ్గిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకునేదానికి డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అదేలాగా ప్రేయర్స్ అండ్ మెడిటేషన్, అదేలాగా మీకు ఏదైనా హాబీ ఉంటే లైక్ బుక్ రీడింగ్, మ్యూజిక్ వినడం మొదలైన వాటితో మీ స్ట్రెస్ లెవెల్స్ ని బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది. మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ని మీరు రెగ్యులర్ గా కూడా తీసుకోవాలి. ఇవన్నీ కలిపితే మీకు డెఫినెట్లీ గుడ్ సక్సెస్ రేట్ ఆఫ్టర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వస్తుంది.